సత్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుని ప్రేమ, విశ్వసనీయుడైన దేవుడు ఈ ఉదయకాలంలో నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, మనమందరం కూడా ఈ ఉదయకాలంలో సజీవుల లెక్కలో ఉన్నామంటే అది దేవుని ప్రేమకు నిదర్శనం. ఈరోజు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి మన ద్వారా తన ప్రేమను ఈ లోకంలోనికి చాటాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మనలో ప్రతి ఒక్కరము కూడా ఈ రోజంతా కూడా సంతోషంగా, శాంతిగా, సంతృప్తిగా ఉండాలని ఆశపడతాం. ప్రియులారా, మొట్టమొదట మన ఈలోక జీవితానికి మనం సంతృప్తిగా ఉండాలనుకుంటున్నామా? లేదా ఆధ్యాత్మికతలో నేను సంతృప్తిగా ఉండాలని దేనికి మనం నిర్ణయం చేసుకుంటామో దాన్ని బట్టి మనం ఈ లోకంలో శాంతిని, సంతృప్తిని అనుభవిస్తాం. దేవుడు ఈ లోకంలో మనకు స్వతంత్రతనిచ్చారు. ప్రియులారా, మనల్ని నువ్వు ఇలానే జీవించాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలని మనల్ని ఎప్పుడు కూడా ఫోర్స్ చెయ్యరు, బలవంత పెట్టరు. మనకి స్వతంత్రతనిచ్చారు. ఎందుకంటే మనల్ని నమ్ముతున్నారు. మనందరికీ సత్యము తెలుసు అని ఆ ప్రభు మనల్ని అంగీకరించారు. తెస్సలోని ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నాం. రెండవ రాకడలో యేసు ప్రభు వచ్చు నాటికి మనలోని ప్రాణము, ఆత్మ, శరీరము నిష్కల్మషంగా మారాలి. దానికి మనం బాధ్యత వహించామని ఆ ప్రభు నమ్ముతున్నారు. మనలోని ప్రాణాన్ని, మనలోని శరీరాన్ని, మనలోని ఆత్మకు బాధ్యతను వహించగలిగినప్పుడే మన ఆత్మలో సంతృప్తిని పొందగలం. కానీ ఆత్మ గురించి మనం ఆలోచించకుండా ఈ లోకంలో నేను సంతోషంగా ఉంటే చాలు, ఈ లోకంలో నాకు సంతృప్తిగా ఉంటే చాలు, ఈ లోకంలో నేను కోరుకున్న విధంగా నేను జీవిస్తే చాలు అని అనుకుంటే ప్రియులారా, లోకపరంగా మనం సంతృప్తిగా ఉండవచ్చు. కానీ అది ఆ సంతృప్తి దైవ భయముతో కూడుకున్నది కానప్పుడు లోకపరంగా సంతృప్తినైతే అనుభవిస్తాము, కానీ అప్పుడప్పుడు అపజయములను కూడా అనుభవించవలసి వస్తుంది. ప్రియులారా, చూడండి, యెహోషువను దేవుడు గొప్ప తలంపుతో ఎన్నుకున్నాడు. మోషే తర్వాత యెహోషువకు చెప్తున్నాడు. మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నాం, మోషేకు తోడుగా ఉన్నట్లే నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎవరిని చూసి భయపడవద్దు, స్థైర్యములు కలిగి ఉండుము. కాను నువ్వు చేయవలసింది ఒక్కటే, దివారాత్రములు నువ్వు వాక్యమును, ఆ యొక్క ధర్మశాస్త్రమును చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారము జీవించాలి. అప్పుడు నీ ద్వారా మొదటి అధ్యాయం 1:1-3 వచనాల్లో మనం చదువుతున్నాం. యోర్దానులో నువ్వు ఆగిపోవద్దు, యోర్దాను దాటి ముందుకు వెళ్ళాలి. యోర్దాను తర్వాత ఆ పాలు తేనెలు జాలువారే కనాను ప్రాంతంలో నా ప్రజలకు నేను ఇవ్వాలనుకున్న భూభాగాన్ని నువ్వు పంచిపెట్టాలి. ఈ ప్రజలందరినీ కూడా నువ్వు అక్కడకు తీసుకొని వెళ్ళాలి. ప్రియులారా, కొంతకాలము యెహోషువ చాలా బాగా దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రజలను నడిపించాడు. అన్ని యుద్ధాలలో విజయమునే పొందారు. కానీ హాయి పట్టణానికి వచ్చినప్పుడు చూడండి ప్రియులారా, హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రభుని సంప్రదిస్తే 2-3 వేల మంది చాలు, ఈ ప్రజలందరినీ యుద్ధానికి తీసుకుని వెళ్ళొద్దు అన్నప్పుడు ఆ 2-3 వేల మంది ప్రభువుతో నమ్మదగిన వారుగా ఉన్నారా? ఎవరైనా దారి తప్పారా? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేశారా అని యెహోషువ అడిగి ఉండాల్సింది. తన ప్రజలను నమ్మాడు. అందరూ కూడా తను ఏ విధంగా దేవుని చిత్తం ప్రకారం జీవిస్తున్నాడో అందరూ అలా జీవిస్తున్నారని నమ్మాడు. వాళ్ళ జీవితాల గురించి అడగలేదు. కాబట్టి చూడండి,
ప్రభు చెప్పినట్లుగా 2000-3000 మందిని తీసుకొని హాయి పట్టణానికి మీదకి వెళ్ళినప్పుడు వారిలో పరిశుద్ధత లేదు కాబట్టి హాయి పట్టణం మీద వాళ్ళు అపజయం పాలయ్యారు. 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. తిరిగి వచ్చి గోనె తాల్చి వాళ్ళందరూ కూడా కన్నీరు కారుస్తున్నారు. ప్రభా, మేము యోర్దానికి అటువైపు ఉండుంటే బాగుండేది, నువ్వు ఇటువైపు తీసుకుని వచ్చి మేము అపజయం పాలయ్యేలా చేశావు. ఇప్పుడు ఈ సంగతి తెలిసిన వేరే రాజులందరూ కూడా వాళ్ళు ధైర్యం తెచ్చుకొని మమ్మల్ని ఓడిస్తారు, ఇక మేము అపజయం పాలవలసిందేనా. చూడండి, దేవుడు లేకపోతే వాళ్ళ జీవితాల్లో సంతృప్తి లేదు. ఆధ్యాత్మికతలో కొంటు పడతాము ప్రియులారా. మనము ముందుకు వెళ్తున్నట్లే ఉంటాము, కానీ మూసుకొని ఉన్నాయని మనం తెలుసుకోలేకపోతాం. కానీ యెహోషువ కన్నీరు కార్చడం చూసి ప్రభువు వాళ్ళతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను అపజయం పాలు చేయాలని నేను అనుకోలేదు, కానీ మీలో ఉన్న అపవిత్రత దానికి కారణమైంది. దేవునిలో దైవభక్తిలో ఉన్న సంతృప్తి మీరు కోరుకోలేదు. నేను ఉన్నా మీతో లేకున్నా, పవిత్రత ఉన్నా లేకున్నా మీకు అన్ని మంచి రోజులు ఉన్నాయి అని మీరు అనుకొని మీలో అపవిత్రత ఉన్నదని దాన్ని తీసివేయాలని గమనించకుండా మీరు ముందుకు సాగిపోయారు. ఆకాను దొంగతనం చేసినది అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విజయపథంలో నడిపించాలనుకుంటాడు. కానీ దేవుడు లేకుండా, దైవభక్తి లేకుండా ఈ లోక ప్రకారం మనం సంతృప్తిని కొంతకాలం అనుభవించవచ్చు, అది ఎప్పటికీ కూడా సాధ్యము కాదు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ప్రభువులో మనము సంతృప్తిని పొందడానికి ఆశపడుతున్నామా? లేదా ప్రభు మనం అనుకున్న అన్నీ కూడా మన కోరికలన్నీ నెరవేరుస్తున్నారు కాబట్టి ఇక ప్రభువులో నేను ఆనందించకపోయినా, ప్రభువుని కోరుకోకపోయినా నా జీవితం ఇలా సంతోషంగా ఉంటుందని అనుకోగలుగుతున్నామా? ధనము కలిగిన యువకుడు నూతన నిబంధనలో మనం చదువుతున్నాం. ప్రభు రాజ్యంలో చేరాలనుకుంటున్నాడు, పరలోకంలో చేరాలనుకుంటున్నాడు, కానీ తన ధనమే తనకు అడ్డుపడుతుందని సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. సత్యము తెలిసిన ఆ ధనాశ నుండి విముక్తి పొందలేకపోయాడు. ధనములో సంతృప్తిని వెతుక్కుంటున్నాడు, ఈలోకపరంగా సంతృప్తి ఉంటే చాలు అనుకుంటున్నాడు. పరలోక రాజ్యంలో నిత్యత్వంలో సంతృప్తిని పొందలేకపోతున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మరి మన కన్నులు, మన దృష్టి ఈ లోకంలో మనం సంతృప్తి పొందితే చాలు అని ఈలోక ఐశ్వర్యం కొరకు, ఈలోక పేరు ప్రతిష్ట కొరకు, ఈ లోకంలో మన కోరికలు నెరవేర్చబడ్డానికి దాని కొరకే ప్రభుని మనం వెతుకుతున్నామా? ఈ ఉదయకాలంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా లాభం ఏమున్నది? మన ఆత్మను కోల్పోకుండా మనకి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో రకరకాల ఆకర్షణలకు మేము లోనైనప్పుడు నేత్రాస, శరీరాస, జీవపు డంబము ఈ లోకం వైపుకి మమ్మల్ని లాగుతూ ఉన్నప్పుడు ప్రభా, ఈ లోకంలో మా కోరికలు నెరవేర్చబడితే చాలు అని కొన్నిసార్లు మేము తప్పటడుగులు వేస్తూ ఉంటాం. మాలో మిమ్మల్ని వెతకకుండా ప్రభా, ఈ లోకంలో మేము సంతృప్తి కొరకు కొన్నిసార్లు మా కోరికలను నీలో పొందాలని, తీర్చుకోవాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ప్రభా యేసయ్య, మీరు ఈ లోకంలో నైనా మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మేము చదువుతున్నాం, లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా మీరు అదే నేత్రాస, శరీరాస, జీవపు డంబముతో శోధింపబడినప్పుడు ఈ లోక సంతృప్తి కాదు, పరలోక సంతృప్తి నాకు ముఖ్యం అని శోధనను జయించారు. లేఖనము వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పి మరి లేఖనంలో ఉన్న శక్తి ద్వారా, లేఖంను అనుసరించడం ద్వారా అయ్యా నిత్యత్వంలో సంతృప్తి ఎంత ముఖ్యమో మాకు నాయనా మీ జీవితం ద్వారా మాకు చూపించారు. నాయనా, మీ జీవితం ద్వారా మాకు నేర్పించిన పాఠములను మేము అనుక్షణము ధ్యానిస్తూ మీరు నడిచిన మార్గంలో నడవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
అవును ప్రియులారా, యెహోషువలాగా దేవుడు నిన్ను నన్ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నారు. కానీ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా చదువుదాం, ధ్యానించుదాం, పాటించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభువు మనతో ఉన్నారు.